హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక్క ఎంట్రీ వచ్చింది. ఆ ఒక్క ఎంట్రీ కూడా పెద్దగా రిస్క్ కూడా అయితే ఇవ్వలేదు. 1:3 అలా ఇచ్చిందన్నమాట. సో క్విక్ గా ఎగ్జిట్ అయితేనే కూడా మనీ అందులో ఉంటుంది, లేదంటే లేదు. కాస్ట్ ఎగ్జిట్ అవడమే. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సంథింగ్ లాస్ట్ 2 days నుంచి న్యూస్ ఏదో ఉన్నట్టున్నది HDFC బ్యాంక్ సంబంధించింది. సో అందుకే మార్కెట్ లో గత 2 days నుంచి వాల్టైల్ గా మూవ్ ఉన్నదన్నమాట. సో ఇలాంటి వాల్టైల్ గా మూవ్ ఉన్నప్పుడు మన టెక్నికల్స్ గా ఏమీ వర్కౌట్ అవ్వు. ఐదర్ ఏంటంటే డ్రాస్టిక్ గా ఫాల్ అయిపోవడం, లేకపోతే డ్రాస్టిక్ గా పెరిగిపోవడం జరుగుతుంది. నిన్న చూడండి, నేను డ్రాస్టిక్ గా ఫాల్ అయిపోయింది. నేను కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే అవ్వలేదు. నిన్న ఒక్క ఎంట్రీ అంటే వచ్చి కూడా అది కూడా లైక్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఎంట్రీ మాట. అది కూడా చిన్న స్కాల్ప్ టైప్ లాగా. ఇంకా ఓకే, నిన్న కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల వీడియో అనేది చేయడం కుదరలేదు. ఓకే, ఆ ఎంట్రీ ఎక్కడిదే అనేది కూడా లాస్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ రోజు మార్కెట్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రోజు కూడా సంథింగ్ ర్యాలీ అనేది ఈ న్యూస్ వల్ల గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయి తర్వాత కన్సాలిడేషన్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ రోజు ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ మనకు చూసుకుంటే 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇది చూడండి, ఈ స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ మన స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. నేనైతే లైక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసి ఉంటే ఇక్కడ పిఈ ఎంట్రీ తీసుకునేవాడిని. కాకపోతే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో మనకి దీంతో సంబంధం లేదు కూడా. ఇక ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది, పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా సరాసరి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ఆర్డర్ బ్లాక్ అయితే ఫెయిల్ అయిపోయింది. చెప్పాను కదా, లైక్ సంథింగ్ న్యూస్ ఏదో ఉన్నట్టున్నది HDFC బ్యాంక్ పాజిటివ్ న్యూస్. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇంకా మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అయిపోయింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయిపోయింది. సో మనకి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి మన స్ట్రక్చర్ గీసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, 1 పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ అయితే ఫెయిల్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిందన్న దీనికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ మనకి ఏదైతే రిట్రేస్మెంట్ లో వస్తున్నదో, రిట్రేస్మెంట్ ఇక ఆల్ టైమ్ హై కదా. సో మనకి ఈ సైడ్ ఎటువంటి టైప్ ఆఫ్ సప్లై జోన్స్ కూడా ఏమీ లేవు. నేనైతే ఇక్కడ లైక్ పివోట్ పాయింట్ ఉన్నది, ఆ పివోట్ పాయింట్ టచ్ చేసి వస్తుంది అనమాట. ఇంకా మనం ఏంటంటే ఆల్ టైమ్ హైక్ ఉన్నప్పుడు అటువంటి టైప్ ఆఫ్ మనకి ఇండికేషన్ అనేది ఉండదు అనమాట. సో నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఏంటంటే నేను పివోట్ పాయింట్స్ యూజ్ చేస్తానని. ఆ పివోట్ పాయింట్ టచ్ చేసి ఇటు సైడ్ రిప్లై అవుతుంది అనమాట, రిట్రేస్ అవుతుంది. సో ఈ రిట్రేస్మెంట్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఆ పుల్ బ్యాక్ ఇండ్యూస్ చేసి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ టైప్ 2 లైక్ లిక్విడిటీ టైప్ ఆఫ్ అంటే ఆర్డర్ బ్లాక్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడే ట్రిగర్ అయిపోయి ఈ ఏరియాకి వస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కిందన ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అంటే ఆ జోన్ అంతా గీసేయడం కాదు కానీ ఇక్కడ ఇంబ్యాలెన్స్ మాట. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అని ఉన్నది. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ మాట. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ అట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ సెల్ సైడ్ కూడా ఆర్డర్ బ్లాక్ వస్తుంది. సో ఇది ఏంటంటే 50-50 టైప్ ఆఫ్ ఎంట్రీ మాట. ఇది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ కూడా లైక్ ఇక్కడ చెప్పాను కదా, లిక్విడిటీ తీసుకొని లిక్విడిటీ అంటే ఇండ్యూస్మెంట్ తీసుకొని సెల్ సైడ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి ఇట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో ఇది 50-50 ఛాన్స్. ఇది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్. ఇంకోటి ఏంటంటే కిందన బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అన్మిటిగేటెడ్ ఉందన్నమాట, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. సో సమ్ టైమ్స్ ఇది ఏంటంటే ఫ్లాప్ అయిపోయింది ఈరోజు. ఓకే, ఫ్లాప్ అయింది. నేనైతే ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు బికాస్ నేను చూసి ఇది ఉంది కదా, ఇది చూసి అయితే ఎంట్రీ అవ్వలేదు. నాకు కొంచెం డౌట్ అనిపించింది. ఎందుకులే రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను కింద ఉంది కదా, ఇది అన్మిటిగేటెడ్, దీన్ని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ సైడ్ లో ఏదైనా ఎంట్రీ లైక్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ లో ఏదైనా ఎంట్రీ తీసుకుందాం ప్లాన్ చేశాను అనమాట. అయితే ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే, బాగానే ఉన్నది. కాకపోతే ఇది ఉంది చూడండి, ఈ అన్మిటిగేటెడ్ ఏరియాని దీన్ని టచ్ చేసి ఉండే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నేను నమ్మేవాడిని.
అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత నేనైతే నమ్మకంగా లేనమాట, మళ్ళీ కిందకు వస్తుందేమో, దీన్ని టచ్ చేస్తుంది, టచ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుందని చూసాను. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఇండికేషన్ అవ్వలేదు, మళ్ళీ కిందకి రాలేదు. కాకపోతే ఇంటీరియర్ గా లైక్ ఇందులో చూసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ మనకి మళ్ళీ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేసింది, అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ కూడా అనేది. ఓకే, సో చూసుకుంటే ఇది అన్మిటిగేటెడ్. అయితే ఇది ఎంట్రీ తీసుకుంటారా అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్కీ, బికాస్ దీన్ని టచ్ చేసి ఉండుంటే, ఈ బుల్లిష్ యాంగిల్ టచ్ చేసి ఉండుంటే ఈ అన్మిటిగేటెడ్ ఏరియాని ఫెయిర్ వాల్యూ గ్యాప్ టచ్ చేసి అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈ ఏరియాలో మనం దీన్ని ఏంటంటే ట్రస్ట్ చేసేవాళ్ళం. ట్రస్ట్ చేయడం అంటే సెన్స్ ఏంటంటే ఆర్డర్ బ్లాకే, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ టార్గెట్ పెట్టుకుంటాం. మన ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చే రేంజ్ లో కూడా ఏంటంటే మార్కెట్ చాలా స్లోగా అట్ ద సేమ్ టైం ఒక ఛానల్ ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటూ, ఛానల్ ట్రెండ్ లైన్ ఏదో ఒకటి ఫామ్ చేసుకుంటూ వస్తూ ఈ ఏరియాకి ఎంటర్ అయింది. సో నేను ఏం చేశానంటే చిన్న రిస్క్ చేశానంటే, అలాగే టాప్ పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చూసుకుంటే, స్టాప్ లాస్ పాయింట్స్ 21 పాయింట్స్ అప్రాక్సిమేట్ ఉన్నారు. సో టార్గెట్ కూడా ఇక్కడికే పెట్టుకున్నాం. ఇంకా ఈ ఎందుకు కదా ఈ ఏరియా ఇది ఏంటంటే ఇది చిన్న స్కాల్ప్ లాగా, ఇంకా అంటే స్కాల్ప్ అంటే స్కాల్ప్ కూడా కాదు, లైక్ చూసుకుంటే ఇది 1:3 అలా వచ్చినట్టు ఉన్నది. ఓకే, 1:3 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది అనమాట. 1:3 వచ్చింది. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇంకా పైకి వెళ్ళి ఉండొచ్చు, కాకపోతే పైకి వెళ్ళినా సరే సరాసరి ఇంకేంటంటే డౌన్ సైడ్ స్టాప్ లాస్ కొట్టేసింది వచ్చి. సో మనం ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ కనుక చేసుకోకపోతే అయితే కాస్ట్ టు కాస్ట్ అని ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే లైక్ ఓవరాల్ ఈ టార్గెట్ కోసం చూసుకుంటే ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. అంటే జనరల్ గా ఏంటంటే మనం ఓవరాల్ ఈ టార్గెట్ వరకు పెట్టుకుంటాం కదా ఒక స్ట్రింగ్, కాకపోతే ఇదే కనుక దీన్ని టచ్ చేసి ఉంటే దీన్ని ట్రై చేసేవాడిని. ఓకే, దీన్ని టచ్ చేయలేదు, నాకు కన్ఫర్మేషన్ రాలేదు. సో అందుకే ఏంటంటే ఈ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను. మన అది రిస్కీ ఎంట్రీ అన్నమాట. ఇది రిస్కీ ఎంట్రీ, మిమ్మల్ని అవాయిడ్ చేయమంటాను కూడా నేనంటే ఏదో తక్కువ చిన్న స్టాప్ లాస్ వచ్చింది కదా, 21 పాయింట్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఎంటర్ అయ్యాను. అది ఏంటంటే ఛానల్ ప్యాటర్న్ లా ఫామ్ అయింది కదా, అన్మిటిగేటెడ్ ఉన్నాయి కదా, కొన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ టార్గెట్ వరకు పెట్టుకున్నాను. చూసుకుంటే 75 పాయింట్స్ పెద్ద టార్గెట్ ఏమి కాదు. ఓకే, సో వెళ్ళడం కూడా చాలా స్లోగా వెళ్ళింది. నాకు ఇంకో కన్ఫర్మేషన్ ఇక్కడ ఒకేలా ఎంట్రీ అవ్వాలనుకుంటే కానీ ఇంకా టార్గెట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా ఉంది, లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ. ఇంకా అది చెప్పి కూడా వేస్ట్. ఇంకా సో ఈ ఎంట్రీ అయితే ఎంతవరకు ఉంది, ఈ రోజు కూడా వేస్ట్ ఎంట్రీ, ఇదంతా కన్సాలిడేషన్ అయిపోయింది. చెప్పాను కదా, న్యూస్ అన్న టైంలో మార్కెట్ అయితే చాలా వాలటైల్ గా మూవ్ అవుతుంటుంది. మన టెక్నికల్ అనాలిసిస్ అనేవి వర్కౌట్ అవ్వమాట, సో అంతగా మూవ్ అవ్వవు. సో ఓకే, నో ప్రాబ్లం. ఈ టార్గెట్ 1:3 అలా వచ్చిందన్నమాట. సమ్ టైమ్స్ తప్పదు, పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చిన రోజు క్యాచ్ చేసాం, అలాగే రాని రోజు కూడా కామ్ గా న్యూట్రల్ గా ఉండాలన్నమాట, ఏం చేయడం. ఓకే, తర్వాత చూసుకుంటే ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఇంకా మార్కెట్ అంతా ఈ ఏరియాలో కన్సాలిడేషన్ ఉండిపోయింది. సో ఇంకా ఎటువంటి క్లూ లేకుండా పోయింది. ఓకే, ఫైన్, బాగానే ఉన్నది. సో రేపటి సంగతి గురించి చూసుకుందాం. రేపటి సంగతి చూసుకుంటే ఇక డే టైం ఫ్రేమ్ లో అనేది నాకు ఇక్కడ బుల్లిష్ యాంగిల్ ఫిట్ ఉన్నాను. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే, సో ఆ ఏరియా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అన్మిటిగేటెడ్, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నా చూడండి, ఇది అన్మిటిగేటెడ్. సో రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి, ఓకే, ఫ్లాట్ కి ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఈ ఏరియాని దీన్ని టచ్ చేసిన తర్వాత, ఓకే, టచ్ చేసిన తర్వాత ఇలాగ నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే నేను కాల్ ఎంట్రీ తీసుకొని ఇంక డైరెక్ట్ ఇక్కడ వరకు టార్గెట్, ఓకే, డైరెక్ట్ ఇక్కడ వరకు టార్గెట్ అలా పెట్టేసుకుంటాను. ఇంకా ఫస్ట్ టార్గెట్ తర్వాత అది ఇంకేంటంటే సెకండ్ టార్గెట్ అనేది ఇంకా లేదు, ఆల్ టైమ్ హై కాబట్టి ఇది ఆల్ టైమ్ హై టార్గెట్స్ అయిపోతుంది. కాబట్టి సెకండ్ టార్గెట్ అనేది ఇంకా లైక్ పివోట్ పాయింట్స్ అని చెప్పాను కదా, పివోట్ పాయింట్స్ బేస్ మీద ఉంటుంది. ఎందుకైనా మంచిది సేఫ్ టార్గెట్ ఇక్కడ వరకు అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి నాకు మళ్ళీ టైప్ 2 లైక్ లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ, లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, ఏదైనా సరే దొరికితే ఆ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇలా ఫ్లాట్ ఓపెన్ అయింది, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకో, ఈ ఏరియా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను ఇక్కడ దీన్ని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి అయినా సరే దీన్ని టచ్ చేసిన తర్వాత దీన్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ ఎంట్రీకి ఏదైనా ప్లాన్ చేస్తాం మనం. మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ అవ్వాలి, డౌన్ సైడ్ ర్యాలీ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నది, దీన్ని టచ్ చేసి రావచ్చు కిందకి.
రావచ్చు కిందకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇది టచ్ చేసిన తర్వాతే మళ్ళీ సేమ్ ఇందాక చెప్పాను కదా 1 minute టైం ఫ్రేమ్ లో ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే తప్ప అప్పుడు మళ్ళా ఐదర్ ఈ రిట్రేస్మెంట్ లో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఏదో ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, లేదు ఈ ఏరియా టచ్ చేయండి, అక్కడ ఇక్కడే అవ్వలేదు అనుకున్నా, ఇక్కడ ఉంది చూడండి ఈ ఏరియా, ఇది మన డే టైం ఫ్రేమ్ అనమాట. డే టైం ఫ్రేమ్ లో దీన్ని టచ్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే ఎక్కడైనా ప్లాన్ చేస్తాం, కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఆ విధంగా. లేదు ఓవరాల్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకున్నాం, ఓవరాల్ గ్యాప్ అప్ అయిపోయి ఇది ఉంది చూడండి, ఇది కూడా బ్రేక్ అయిపోయి పైకి రన్ అయిపోతే ఆ అప్ ట్రెండ్ లో 1 minute టైం ఫ్రేమ్ లో ఫార్మేషన్ స్ట్రక్చర్ బట్టి అక్కడ లైక్ కాల్ ఎంట్రీస్ ఏదో ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, లేదు ఈ పైన ఉన్న లిక్విడిటీని అంతా తినేసి కింద డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సేమ్ ఇందాక చెప్పాను కదా ఈ ఏరియా టచ్ అయిన తర్వాత ఈ చూడండి ఈ ఏరియా టచ్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ మనం. ఓకే, సో ఏది చూసుకున్నా సరే నాకు ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, నేను ఎందుకంటే స్ట్రక్చర్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇంకో కొత్త ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో అల్టిమేట్ గా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇంకా 15 minutes టైం ఫ్రేమ్ రేపు పొద్దున్న మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్ డౌన్ ఎక్కడో ఓపెన్ అయిపోయి ఇక్కడ తగ్గింది అనుకోండి, ఇక్కడ నుండి మళ్ళీ కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా, రేపు మర్చిపోకూడదు అన్నమాట. ఓకే, లేదు ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఎర్లీ మార్నింగ్, లైక్ ఏంటంటే ఒక బిగ్ క్యాండిల్ తో ఫెయిల్ అయిపోండి. కాకపోతే 1 minute టైం ఫ్రేమ్ లో మనకి ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మాత్రం కాల్ ఎంట్రీగా ప్లాన్ చేయొచ్చు. కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఇది హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎప్పటికైనా అంటే ప్రెసెంట్ ఫ్రెష్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, అలాగా ఈ ఏరియా గ్యాప్ డౌన్ అయిపోయి ఇలా డౌన్ సైడ్ వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇది అయిపోయినా ఫ్రైడే అయినా ఎప్పటికైనా సరే. ఓకే, సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక ఈరోజు ఏం లేదో చెప్పడానికి కూడా, సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.